హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో వారంలో మనం ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. సో ఎవ్రీ వీక్ కూడా మనం మంచి మంచి టాపిక్స్ మాట్లాడుకుంటూ ఈజీ అండ్ యమ్మీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ డే కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? నేను ఎప్పటిలాగే చాలా చాలా బాగున్నాను. సో కొత్త వీక్లోకి ఎంటర్ అయిపోయాం మనం. ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? సో ఈ వీక్ వచ్చేసరికి మనం డాష్ డైట్ గురించి మాట్లాడుకుంటాం. డాష్ డైట్, అసలు ఫస్ట్ డాష్ డైట్ అంటే ఏంటో చెప్పేసేయండి. సో డాష్ అంటే మనకి డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఎస్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళకి ఈ డైట్ అనేది చాలా బెనిఫిట్ అంటుంది. ఓకే, అంటే వాళ్ళ బీపీ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఈ డాష్ డైట్ని జనరల్గా రికమెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఏ రెసిపీ చేస్తున్నారు మరి? సో మనం ఈరోజు వచ్చేసరికి బీట్రూట్ కార్న్ సలాడ్ చేసుకుంటాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం డాష్ డైట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అందులో భాగంగానే బీట్రూట్ కార్న్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ కార్న్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: స్టీమ్డ్ బీట్రూట్, ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం. బీట్రూట్ కార్న్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో సలాడ్ అన్నారు, మరి ప్యాన్ ఎందుకు? అశ్విని, ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, కొన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ని మనం లైట్గా స్టిర్ ఫ్రై చేసుకోవాలి అండ్ కుదిరినంత వరకు రా వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి బాడీకి అని చెప్పేసి. దీంట్లో ఏంటి అంటే మనకి బీట్రూట్ ఉంది కదా, సో బీట్రూట్ జనరల్గా మనం ఉడకబెట్టినా కూడా కొంచెం ఆ రా ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని లైట్గా మనం స్టిర్ ఫ్రై చేసుకొని మన సలాడ్లోకి యాడ్ చేసుకుంటాం. సో ప్రిపేర్ చేసుకునే ముందు కొంచెం మనం మాట్లాడుకుందాం డాష్ డైట్ గురించి. సో జనరల్గా ఇదైతే మనం బీపీకి సంబంధించేనండి డాష్ డైట్ అంటే అని. బట్ బీపీ అంటే లో బీపీ, హై బీపీ కూడా ఉంటాయి కదా. సో ఎటువంటి వాళ్ళకి డైట్ అనేది పాటించవచ్చు? సో ఇది హై బీపీ ఉన్న వాళ్ళకి, అంటే మనకు ఉండాల్సిన లెవెల్స్ కంటే ఎప్పుడూ మన బీపీ రేంజెస్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ట్యాబ్లెట్స్తో పాటు డైటరీ అప్రోచ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఫుడ్ కంట్రోల్, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏది కంట్రోల్ చేసుకోవాలి, డే మొత్తంలో మనకి సోడియం కానీ ఎంత ఉండాలి, సాల్ట్ ఎంత తగ్గించాలి, సో ఇవన్నిటిని మనం డైటరీ అప్రోచ్ అంటాం అనమాట. ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ దాంతోపాటు మన రెగ్యులర్ మెడికేషన్ అనేది యూస్ చేస్తే హై బీపీ ఉన్న వాళ్ళకి అది కంట్రోల్ అవుతుంది. ఓకే, ఓన్లీ మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా మన బీపీ అనేది కంట్రోల్ చేయొచ్చా? అది ఇనీషియల్గా పాసిబుల్ ఉండదు అశ్విని, బికాస్ వాళ్ళకి లెవెల్స్ అనేది హై ఉన్నప్పుడు అది మనకి మెడికేషన్ తీసుకోకుండా డైట్ త్రూ ట్రై చేస్తాము అనుకుంటే ఆ లెవెల్స్ హై అయినప్పుడు మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి ఆ లెవెల్ బట్టి, ఇన్ కేస్ మామూలుగా జనరల్గా మనం చెప్పేది బీపీ రేంజెస్ 120/80 కంటే తక్కువగా ఉండాలి అని చెప్పేసి. అది మనకి నియర్ బై అంటే ఒక 130/80 అలా 140 వరకు ఉంది అంటే అప్పుడు ఇంకా మనం డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అది 160, 170, 180 ఇలా హై అవుతుంది అంటే మాత్రం ఆ టైంలో మెడికేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో డాష్ డైట్ అనేది అందరూ పాటించవచ్చా? సో బీపీ ఉన్న వాళ్ళందరూ పాటించవచ్చు, అంటే నార్మల్ ఉన్న వాళ్ళు కూడా ఇది పాటించవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం స్పెషల్ ఫుడ్స్ ఏమీ ఇంట్రొడ్యూస్ చేయట్లేదు. ఉన్న ఫుడ్స్లోనే ఏది బెనిఫిట్ అవుతుందో దాని గురించి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామన్నమాట. ఓకే, మిల్క్ అండ్ ఎగ్ ఇవన్నీ ఉంటాయా దీంట్లో? ఉంటాయి, బట్ మిల్క్ తీసుకున్నప్పుడు లో ఫ్యాట్ తీసుకోవడము, అంటే ఒకవేళ లో ఫ్యాట్ మిల్క్ అనేవి చాలా మందికి టోన్డ్ మిల్క్ మా ఏరియాలో దొరకవు. ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఎక్కువ మోతాదు వాటర్ కలిపేసి పైన మీగడ తీసేసి తీసుకోమని చెప్పడం, ఇలా చేంజెస్ అనేవి రికమెండ్ చేస్తాం. ఎగ్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్ డైలీ తీసుకోవచ్చు. హోల్ ఎగ్ వచ్చేసరికి వీక్లో ఒకసారి 2 సార్లు, డిపెండింగ్ ఆన్ దర్ వెయిట్ అనమాట. బరువు, బిఎంఐ, వీటిని బట్టి అది హోల్ ఎగ్ ఎన్నిసార్లు తీసుకోవాలనేది చెప్తాం. అవును, ఎందుకంటే చాలా మంది డాష్ డైట్ చేసే వాళ్ళు ఈ డైరీ ప్రొడక్ట్స్, పాలు లాంటివి కానీ ఇలాగ ఎగ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం నేను చూసాను. అందు గురించి తీసుకోవచ్చు, అది లో ఫ్యాట్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకా చాలా మాట్లాడుకుందాం ప్రిపేర్ చేసుకుంటూ. ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. సో మనం బీట్రూట్ని ఆల్రెడీ ఉడికిచ్చేసాము. సో దీన్ని స్టర్ ఫ్రై చేస్తున్నాం, సో దట్ ఆ ఘాటుగా ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో అది కొద్దిగా తగ్గుతుంది, మనకు సలాడ్లో తీసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఓకే, సో దీంట్లో లైట్గా మిరియాల పొడి వేసుకొని మనం స్టర్ ఫ్రై చేసుకుంటాం. సో
సో దీంట్లో మనం ఆయిల్ కూడా యూస్ చేసుకోవట్లేదు కదా సలాడ్ కాబట్టి. డ్రెస్సింగ్కి ఏమన్నా వాడుకోవచ్చా ఆలివ్ ఆయిల్ అలా? సో ఆయిల్స్ అనేవి యూజ్ చేయము అశ్విని, ఎందుకంటే మనకి బీపీ కానీ హై కొలెస్ట్రాల్స్ కానీ కార్డియాక్ ఇష్యూస్ అంటాం, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కొద్దిగా కోరిలేట్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయిల్ అనేది కూడా మనకి ట్రాన్స్ ఫ్యాట్ యాజ్ వెల్ as సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద వస్తుంది. సో ఇవి 2 టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి మంచిది కాదు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆయిల్ అనేది తగ్గించడం బెటర్. సలాడ్ కాబట్టి దీంట్లో ఆల్రెడీ మనం ఉడికిచ్చేసుకున్నాం, లైక్ స్టీమ్ చేసుకున్నాము. సో స్టర్ ఫ్రై చేస్తే సరిపోతుంది వితౌట్ ఆయిల్. అండ్ డ్రెస్సింగ్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో మనకి బీట్రూట్ అనేది స్టర్ ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని ఆఫ్ చేసి మనం మిక్సింగ్ బౌల్లో తీసుకుంటాం. ఓకే. సో మనం స్టర్ ఫ్రై చేసుకున్న బీట్రూట్ని దీంట్లో యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్న వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాము. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కట్ చేసిన టమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్. ఓకే. సలాడ్ కాబట్టి ఏ టైంలో తీసుకోవచ్చండి ఇది? ఇది మిడ్ మార్నింగ్ తీసుకోవచ్చు, 11 o'clock ఆ టైం కానీ, ఈవినింగ్ కానీ, లేకపోతే మీరు చెప్పినట్లు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైతే మన లంచ్ చేసే 1 hour బిఫోర్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు కొంచెం తక్కువ పోర్షన్ తినొచ్చు. అవును, అప్పుడు అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవచ్చు. ఇది ఫైబర్ ఎక్కువగా వస్తుంది. కంప్లీట్ మీల్ కింద తీసుకోవాలంటే దీంతో పాటు ఇంకేం యాడ్ చేసుకోవచ్చు? ప్రోటీన్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎగ్ వైట్స్ కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ, అది లైట్గా స్టర్ ఫ్రై లాగా చేసుకొని అవి యాడ్ చేసుకుంటే కంప్లీట్ మీల్ అయిపోతుంది. చికెన్ కానీ? చికెన్ ఇక్కడ మనం అదే చెప్తాం, ఎక్కువగా ఫ్యాట్స్ అనేది కట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ కారం కోసం మనం కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఓకే. రెడీ అయిపోయింది అశ్విని, మన సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో మన బీట్రూట్ కార్న్ సలాడ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. ఎస్, డాష్ డైట్లో భాగంగా బీట్రూట్ కార్న్ సలాడ్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బీట్రూట్ కార్న్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: స్టీమ్డ్ బీట్రూట్, ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం. బీట్రూట్ కార్న్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని ముందుగా ఆవిరిపై ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని ఫ్రై చేసుకున్న బీట్రూట్ ని వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, తగినంత నిమ్మరసం, మిరియాల పొడి వేసి మిక్సింగ్ బౌల్ లో బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కార్న్ సలాడ్ రెడీ. బీట్రూట్ కార్న్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో కొంచెం కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేశారు కదా, మంచి ఘాటుగా చాలా టేస్టీగా ఉంది. ఉప్పు లేదు కదా, ఎలా ఉంటుందో అని చెప్పేసి అస్సలు ఆలోచించక్కర్లేదండి. లెమన్ జ్యూస్ వేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. అఫ్కోర్స్ నేను చాలాసార్లు తిన్నాను కానీ డాష్ డైట్లో ప్రిపేర్ చేశారు, దట్టు కొంచెం పచ్చిమిర్చితో తినేసరికి సలాడ్ కొంచెం జిబ్బు మందనమాట, ఘాటుగా. సో జనరల్గా ఈ బీపీ వాళ్ళకి అదొక చిన్న టిప్ లాగా అశ్విని, అంటే ఉప్పు వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఉప్పు తీసేసిన ప్లేస్లో ఖచ్చితంగా మిరియాల పొడి అండ్ నిమ్మరసం వేసుకుంటే మనకు ఉప్పు వేసినంత టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అవును, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, డాష్ డైట్లో భాగంగా బీట్రూట్ కార్న్ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. రేపటి డైట్ మెన్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.